మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకు ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. మంచిది. పరిశుద్ధ గ్రంథములో నుండి గత దినము దేవుని సంఘము అది ఆత్మ సంబంధమైన సంఘము అందము గలదై ఉండాలని కొన్ని విషయాలు మనం దేవుని మాటలు పంచుకున్నాం. ఈ పూట కూడా పరమ గీతములలో 7వ అధ్యాయము మొదటి వచనములో నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. రాజకుమారి ప్రత్యేక, నీ పాద రక్షణలతో నీవెంతో అందముగా నడుచుకొనుచున్నావు. చూడండి, సంఘముతో పోల్చి మాట్లాడుతున్న మాట ఇది. రాజకుమారి నీ పాద రక్షణలతో అందముగా నడుచుకొనుచున్నావు. చూడండి, దేవుని వాక్యము ఈ పూట ఆత్మీయ జీవితము ఎలా ఉండాలంటే వాళ్ళ నడత ఒక అందముగా, ఒక క్రమముగా ఆత్మీయ జీవితంలో వారు నడుచుకోవాలి. ఇక్కడ పోల్చినటువంటి మాటలు అవే. యేసుక్రీస్తు వద్దకు వచ్చి నేను మారు మనసు పొందాను, బాప్టిసం పొందాను, సంఘానికి వెళుతున్నాను అని చెప్పుకొనొచ్చు కొందరిని చూస్తాం. ఆత్మీయత నడత అందముగా ఉండదు. ఏదో ఒక బలహీనత చేత ఏదో ఒక విషయంలో తప్పిపోతుంటారు. ఇక్కడ పాదరక్షణలు అనేది వాడారు. ఇక్కడ మాట దేవుడు నీకు ఇచ్చిన రక్షణలో, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ జీవితంలో ఇక్కడ నీ నడత ఆత్మ సంబంధమైన అందము కలిగిన నడత, అందము కలిగినటువంటి మార్గములు, నీ నడత సరైనదిగా ఉండాలి. ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయములో 14వ వచనములు మనం చూడొచ్చు. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఇదిగో నా నడవడిని గురించి మీరు వింటిరి. పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ, ఇదిగో ఏ విషయములో కూడా నా పితరులు పారపరిచర్యమైందు విశేషమైన ఆసక్తి గలవాడనై నా స్వజాతుల ఎదుట ఇక్కడ వారిని అనేక మంది యూదుల మతములలో నుండి అత్యధికము నొందినట్లుగా నా నడవడిని గురించి మీరు వింటిరి. ఇక్కడ సంఘమునకు చెబుతున్నాడు పౌలు గారు, నా నడవడిని గురించి మీరు వింటిరి. లోకములో అనేకమైనవి కనపడతాయి మనకి. అక్కడ నీ నడక మారకూడదు, అక్కడ నీ తలంపులు మారకూడదు. లోకములో అనేకమైనవి సూచిస్తుంటాయి. వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి విషయంలో నా నడకను గురించి మీరు వింటిరి. చివరి మాట ప్రాముఖ్యం. ఈరోజు నువ్వు ఆత్మీయ జీవితంలో ప్రభువుని వెంబడిస్తూ ప్రభువుని నడుస్తున్నావు. నీ నడత ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉన్నది? ఆత్మ సంబంధమైన అందము కలిగినటువంటి నడత కలిగినటువంటి అనుభవాలలో ఉన్నారా? చాలా జాగ్రత్తగా మనం గమనించి వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి విషయాలు మనం పరిశోధన చేయాలి. దేవుని సన్నిధిలో కొరింథీయులకు రాసిన పత్రికలో 1 కొరింథీ 15:33 వచనం చూస్తాం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఇది ఇంతకుముందు మంచి నడవడే, కానీ ఈ సహవాసం ఉంది కదండి, దుష్ట సహవాసము ఆ మంచి నడవడిని చెరిపేస్తుంది. కొందరు చూస్తాం, మందిరానికి వచ్చినప్పుడు దేవుడితో సహవాసం చేసినట్లుగా ఉంటారు, తిరిగి లోకములో సహవాసములోనే ఉంటారు. దేవుని వాక్యము, ఆయన వాక్యము వల్లే తన నడవడి, తన నడతను సరిచేసుకున్నట్లుగా రాయబడినటువంటి మాటలు దానియేలు గ్రంథములో 9వ అధ్యాయము 13వ వచనములో మోషే ధర్మశాస్త్రము వ్రాయించినట్లుగా కనబడుతూ, ఇక్కడ మనం చూస్తే ఇదిగో
కీడు మాకు సంభవించుచున్నట్లుగా మేము మా నడత, ఏ నడత అంట, చెడ్డ నడతను మానుకోకపోతిమి. నీ సత్యమును అనుసరించక బుద్ధి తెచ్చుకున్నట్లుగా మా దేవుడు, మన దేవుడైన యెహోవా సమాధాన పరచుకొనకు లేకపోతిమని రాయబడింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సమాధాన పరుచుకోలేనటువంటి పరిస్థితి ఎందుకు కలుగుతుంది అనేదంటే, వీళ్ళలో ఒక చెడ్డ నడత మానుకోలేకపోయారు. ఈరోజు కూడా చాలామంది కూడా ఆత్మీయ జీవితంలో వారి నడత ఆత్మీయంగా ఉండలేకపోవటానికి గల కారణము ఏమై ఉన్నది అనేది మనం చూస్తే, వాక్యం వింటారు కానీ వాక్యానుసారంగా నడవరు, వాక్యానుసారంగా తన ప్రవర్తన సరిచేసుకోరు. నేను ఏ నడత నడుస్తున్నాను, నేను నడిచే నడత ఆత్మ సంబంధమైన అందముగా దేవుడికి నచ్చినట్లుగా ఉందా, లేకపోతే ఇంకా చెడ్డ నడతలోనే బలహీనపరిచేటువంటి, భ్రమపరిచేటువంటి కొన్ని తప్పిపోయేటువంటి మార్గాల్లో ఉన్నానా అనేది తెలుసుకోవాలి. ఇక్కడ వారు చెడ్డ నడత మానుకోలేకపోవటం వలన సత్యమును అనుసరించేటువంటి బుద్ధి కలిగి, జ్ఞానము కలిగి దేవుని సన్నిధిలో సమాధాన పరుచుకోలేనటువంటి పరిస్థితి వారిలో రాలేకపోవటానికి కారణం ఏంటంటే వారి చెడ్డ నడత. పిల్లరా, వాక్యము చెబుతున్నటువంటి మాట ఏమని ఉన్నదంటే, సామెతల గ్రంథములో కూడా 20వ అధ్యాయము 11వ వచనములో మనం చదువుతాం, బాలుడు సహితము తన నడవడి శుద్ధి చేసుకోవాలి. యథార్థతను కలిగి, ఇదిగో ఏ విషయములో కూడా తన శ్రేష్టమైనటువంటి ప్రతి విషయములో జీవితమును తెలుసుకునేటువంటి అనుభవంలోనికి రావాలి. బాల్య దశలో నుంచే నడవడిని శుద్ధి చేసుకోవాలి. దైవికమైన దేవుడి సన్నిధిలో నడుచుకొని ఒక మంచి ప్రవర్తన కలిగి జీవించాలని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు ఇక్కడ సెలవిచ్చినటువంటి ఈ మాటల ప్రకారముగా రాయబడి ఉన్నది మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, లేఖనములు తెలియచేస్తున్నటువంటి మాటలు, ఇదిగో ఆత్మ సంబంధముగా అందము కలిగిన నడత నీలో ఉండాలి. శ్రేష్టమైనటువంటి దేవుడు మార్గములో నువ్వు వచ్చావు, ఇంకా కుడిమికు కానీ ఎడమకు కానీ తొట్టిల్లిపోకుండా, ఇదిగో ఎక్కడ దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుందో ఆ దుష్ట సాంగత్యాన్ని విడిచిపెట్టి చెడు నడవడి ఎక్కడ చోటు లేకుండా ఆత్మ సంబంధమైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి ఆయన వాక్కుల చేత మంచి ప్రవర్తన కలిగి నీ నడవడిని సరిచేసుకుంటే నీ ప్రార్థనకి, నీ కుటుంబానికి, నీ కలిగిన సమస్తమునకు ఆయన ప్రతిఫలం కలుగు చేస్తాడు. ఆయన కృపలో నిన్ను స్థిరపరుస్తాడు. యేసుక్రీస్తు కృప మీకు తోడయుండి ఆశీర్వదించి దీవించి నడిపించబడుదురుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఇచ్చినటువంటి ఈ సమయములో మేము చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనలన్నీ ఆలకించి ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తులో చక్కగా నడుచుకుంటే నడవడి మీ కృపతో నింపి నాయనా, మీతో జీవించే జీవితం అందము కలిగిన నడత కలిగిన సంఘముగా మీ బిడ్డలను తీర్చి ఆత్మీయతలో నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడనే యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.